హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను పాల మీద మీగడతో వెన్న తయారు చేస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చిందండి. పాలు బాగా సిమ్లో కాగబెట్టి బాగా చాలా సిమ్లో కాగబెట్టాలి. కాగబెట్టాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, ఆ లోపల పాలన్నీ పెరుగు పడుకొని పైన మీగడ ఉంటుంది చూడండి, అదిగో ఆ మీగడ తీస్తున్నాను. పాల మీద మీగడతో వెన్న చాలా బాగుంటుంది. నెయ్యి చాలా టేస్ట్ ఉంటుందండి. నెయ్యి అట్లా ఓ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారానికి 10 రోజులు చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అదిగోండి చూడండి, నేను అలా చేశాను. అదిగోండి 3 బాక్సులు, ఒక బాక్స్కైనా చేసుకోవచ్చు. వెన్న అంటే అన్నీ జిడ్డు అవుతాయి కదా బాక్సులు అన్నీ, అందుకని ఒకేసారి చేసుకుంటే ఒక 10 రోజులకి బాగుంటుంది. అదిగోండి 3 బాక్సులకి తీసాను. కొంచెం ఒక గంట డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా అవుద్ది కదా, తర్వాత మనం తీసి మిక్సీలో వేసుకుంటే చాలా బాగా వస్తుంది వెన్న. అదిగోండి చూడండి, 3 బాక్సులు తీసాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి మామూలుగా అయితే పెరుగు మీద తీసుకుంటాం కదా, నేనైతే పాలు కాచి ఆ పాల మీద మీగడతో చేశాను వెన్న. చాలా బాగా వచ్చింది, తెల్లగా, అసలు ఎంత మంచి వాసన వచ్చిందో. అదిగో చూడండి, మిక్సీలో వేసాను. ఒక్క తిప్పుకే ఫస్ట్ వాటర్ పోయకుండా మిక్సీ తిప్పేసి మేగడని తర్వాత వాటర్ పోస్తే చక్కగా వచ్చేసిద్ది. చూడండి ఎంత బాగా వచ్చిందో, తెల్లగా ఉంది చూడండి, నీట్గా. అదే పెరుగు మీద అయితే కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది నాకైతే, నేను అందుకనే పాల మీద తీసి చేస్తాను వెన్న. చూడండి ఎంత బాగుందో. అదిగోండి, అసలు చాలా మంచి వాసన వస్తుంది, టేస్ట్ ఉంటుంది. మనం కొనుక్కునే నెయ్యి కంటే ఇంట్లో తయారు చేసుకుంటేనే బాగుంటుంది కదండి. మనం కొంచెం రిస్క్ అనుకోకుండా చేసుకుంటే ఏదైనా సరే చక్కగా ఉండిద్ది. అదిగోండి పాల మీద ఒక గంట కూడా పట్టదండి అసలు చేయడానికి, వెన్న తయారు చేయడానికి అరగంటలో అయిపోతుంది చక్కగా. అదిగోండి చక్కగా వచ్చింది. తర్వాత దాన్ని వాటర్ వేసి కడిగితే ఇంకా శుభ్రంగా ఉంటుంది. అది శుభ్రంగా వాటర్ పోసి నేను కడిగేస్తున్నాను చూడండి. అదిగోండి వాటర్ పోసి చేస్తే చక్కగా ముద్దలాగా వచ్చేసింది, చాలా బాగా వచ్చిందండి. ఇంకా తీసేసి గిన్నెలో పెట్టుకుంటే ఆ గిన్నెలోనే పెట్టేసాను నేను, స్టీల్ గిన్నెలోనే, ఏం అవ్వలేదు. గోదావరి అంటాం కదా మనం, వేస్ట్ అది కూడా పెద్దగా ఎక్కువ రాలేదు, తక్కువే వచ్చింది. అదిగోండి గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి. ఇది కూడా హైలో పెట్టుకుంటే పొంగిపోతుంది, సిమ్లో పెట్టుకుంటే నిదానంగా కాగిద్ది నెయ్యి, చాలా బాగా వస్తుంది. బాగా నెయ్యి కాగి తయారైంది అన్నప్పుడు తమలపాకు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. తమలపాకు లేని వాళ్ళు జీలకర్ర వేసుకున్నా కూడా బాగుంటుంది. అదిగోండి సిమ్లో పెట్టి కాస్తున్నాను చూడండి నేను, చాలా బాగా వస్తుంది. అదిగోండి హైలో పెట్టకూడదు, ఎప్పుడు హైలో, ఏదైనా సరే హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకుని చేసుకుంటేనే చక్కగా వస్తుంది. అదిగోండి మరుగుతుంది చూడండి, చక్కగా నెయ్యి తయారైపోద్ది. ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా బాగుంటుందండి, మంచి వాసన, అసలు మనకి ఏమి ఉండదు, డస్ట్ ఉండదు, ఏమి ఉండదు. అది చూడండి నెయ్యి తయారైంది, గిన్నెలోకి పోసాను, చాలా బాగా వచ్చిందండి. ఆ కలర్ వస్తే సరిపోతుంది మనకి. అదిగోండి కట్ పొంగల్లో అయినా చక్కెర పొంగల్లో అయినా ఇంట్లో ఏమైనా స్వీట్స్ తయారు చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.